ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాయే సినిమా వాళ్ళ మీద గౌరవం బాయే, సినిమాలకి ప్రీమియర్ షోలు బాయే, సినిమా టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం బాయే, సినిమా వాళ్ళ మీద గవర్నమెంట్కి ఇంట్రెస్టే బాయే. నిజంగా అనిపించలేదా? ఇవాళ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది చూస్తే ప్రభుత్వం సినిమా వాళ్ళకి ఎటువంటి వార్నింగ్ ఇచ్చిందో చాలా స్పష్టంగా అర్థమైంది. ప్రత్యేకంగా అంటే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రీమియర్ షోలు, అడ్వాన్స్ షోలు, లేకపోతే ముందుగా టికెట్ల ధరలు పెంచుకోవడాలు ఇవన్నీ గవర్నమెంట్లు ఉచితంగా ఇచ్చింది. నిజంగా తెలంగాణ గవర్నమెంట్ పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఒక్కో టికెట్ను వాళ్ళకి ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకునే అవకాశం ఇచ్చింది కూడా తెలంగాణ గవర్నమెంట్. అదే గవర్నమెంట్ మేము అధికారంలో ఉన్నంత వరకు తెలంగాణలో ప్రీమియర్ షోలకి అనుమతులు ఇవ్వం, బెనిఫిట్ షోలకి అనుమతులు ఇవ్వం, అంతేకాదు సినిమా టికెట్ల ధరలు పెంచుకునే ఛాన్స్ కూడా ఇవ్వం అని చాలా కర్రాఖండిగా స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో. దీనికి కారణం ఏంటి అంటే ఆసుపత్రిలో చావుతో పోరాటం చేస్తున్న శ్రీతేజ్ ఆయన కుర్రాడు పడుతున్న అవస్థ ఒకటి, అట్ ది సేమ్ టైం కానీ 12 గంటల కంటే మించి 12 గంటల పాటు జైల్లో ఉండి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ని పరామర్శించిన సినిమా వాళ్ళు. ఈ రెండే కారణాలు. శ్రీతేజ్ తల్లి తొక్కిసలాటలో సంధ్యా థియేటర్లో ప్రాణాలు కోల్పోయింది. శ్రీతేజ్ అదే తొక్కిసలాటలో నలిగిపోయి అవయవాలని చెడిపోయి ఇవాళ కిమ్స్ ఆసుపత్రిలో ప్రాణంతో యుద్ధం చేస్తున్నాడు. కానీ శ్రీతేజ్ దగ్గరికి ఒక్క సినిమా యాక్టర్ కూడా వెళ్ళలేదు. ఇది నిజం, ఇది అబద్ధం కాదు, దాచిపెట్టడానికి ఏమీ లేదు ఇక్కడ, ఇది నిజం. అల్లు అరవింద్ ఒకరే వెళ్ళారు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటివరకు అక్కడ కనిపించింది. అల్లు అరవింద్ ఒకరే వెళ్ళారు. తెలంగాణ రాజకీయ నాయకులు వెళ్ళి పరామర్శించి వస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఇంటికి సుడిగాలి సుధీర్ ఉన్నాడు కదా జబర్దస్త్లో, సుడిగాలి సుధీర్ కూడా పోయి దండం పెట్టి వచ్చాడు. అల్లు అర్జున్ని పరామర్శించాడు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుగానే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి సినిమా యాక్టర్లు అందరూ దగ్గుబాటి రానా కావచ్చు, నాగ చైతన్య కావచ్చు, వెంకటేష్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వరుస పెట్టి వెళ్ళి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి పరామర్శించి వచ్చారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంటికి వచ్చి మర్యాదగా పోలీస్ జీప్ ఎక్కించుకున్నారు, ఆసుపత్రికి తీసుకుపోయారు, వైద్య పరీక్షలు చేయించారు, ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు, చట్టం ప్రకారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. హైకోర్టులో ఆయన వేసుకునే క్వాష్ పిటిషన్ పైన లాయర్ వాదనలు విన్న కోర్టు బెయిల్ కూడా, మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. అల్లు అర్జున్ని ఎప్పుడైతే టైం అయిపోయింది జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నాడు, వచ్చాడు. ఏమైంది? నిజంగా ముఖ్యమంత్రి చెప్పినట్టు ఏమైంది? అల్లు అర్జున్కి కాలుకు దెబ్బ దాకలేదు, చేయికి దెబ్బ దాకలేదు, కాలు ఎరగలేదు, పోలీసులు ఆయన కొట్టలేదు, చిన్న గాయం జరగలేదు. కానీ అదే అల్లు అర్జున్ సినిమా రిలీజ్ రోజు డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 సినిమా థియేటర్ ముందుకు వచ్చి, సంధ్యా థియేటర్ ముందుకు వచ్చి కారు ఓపెన్ టాప్ రూఫ్లోంచి బయటకు వచ్చి దండం పెట్టడం వల్ల శ్రీతేజ్ అనే కుర్రాడు ఇవాళ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అబద్ధం కాదు కదా? ఇవాళ ముఖ్యమంత్రి అదే చెప్పారు. నిజంగా ఆ రోజు చాలామందికి కన్ఫ్యూజన్ ఉండే, మనకు కూడా కన్ఫ్యూజన్ ఉండే. పోలీసులకి వీళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యం డిసెంబర్ 2వ తారీఖున పర్మిషన్ అప్లై చేసింది కాబట్టి చచ్చినట్ట ఇవ్వాల్సిందే కదా అనుకున్నారు. కానీ 3వ తారీఖు నాడు వాళ్ళు రిజెక్ట్ చేసినట్టుగా కూడా ఇవాళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. అల్లు అర్జున్ని రావద్దు అని చెప్పేసి పోలీసులు ముందే చెప్పినట్టయింది. దీంతో ఇప్పుడు సంధ్యా థియేటర్కి కూడా లైసెన్స్ పైన కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ పరిస్థితి కూడా ఇప్పుడు ఆందోళనకరంగానే ఉంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం ఇంతగా ఆ అంశాన్ని ఇవాళ అసెంబ్లీలో తీసుకొని మాట్లాడడానికి కారణం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ వాళ్ళు అల్లు అర్జున్ అరెస్ట్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జాతీయ అవార్డు వచ్చిన ఒక నటుడిని ఇలా ఇంటికెళ్ళి అవమానకరంగా అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు, హరీష్ రావు ట్వీట్ చేశారు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్వీట్ చేసింది. ప్రతి విషయాన్ని, అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన ప్రతి అంశాన్ని బీఆర్ఎస్కు సంబంధించిన సోషల్ మీడియా ఛానల్స్ అన్ని లైవ్లు రన్ చేశాయి, క్లిప్ టు క్లిప్ కట్ చేసి వీడియోలు అప్లోడ్ చేశాయి. సో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం వల్ల ముఖ్యమంత్రిని బదనాం చేయాలనే ఆలోచన చేసినట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు ఇవాళ సభలో. సో మొత్తంగా ఒక రాజకీయ రంగు రుద్దుకున్న అల్లు అర్జున్ అంశం మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఇవాళ ఎసరు పెట్టింది. మామూలు కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు ఎర్రగాటంలో పడేసింది. తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఏదైనా ఏ సినిమాకైనా కలెక్షన్లు ఫస్ట్ వీక్లో ఏదైతే ఎక్కువ వస్తాయో ఆ కలెక్షన్లో లాభాలు ఉంటాయి. ఇప్పుడు ఆ కలెక్షన్లకి చెక్ వచ్చి పడింది. ప్రతి సినిమాకి టాలీవుడ్లో తెలుగు సినిమాకి నైజాం ఏరియానే, తెలంగాణ ఏరియానే అత్యంత ఎక్కువ రెవెన్యూనిచ్చే ఏరియా, ఎక్కువగా వసూలు రాబట్టే ఏరియా. ఈ ఏరియాలోనే
చాలా భారీ గండి పడ్డట్టుగా చాలా స్పష్టంగా అర్థం కాబోతుంది. నెక్స్ట్ గేమ్ చేంజర్ ఉంది, చిరంజీవి సినిమా విశ్వంబర ఉంది, రేపు సంక్రాంతికి 4-5 సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలన్నింటికి ఇంకా ప్రీమియర్ షోలు చూసి బెనిఫిట్లు షోలు వేసే అవకాశాలు లేవు. ఆ అవకాశాలు లేవు, చాలా స్పష్టంగా గవర్నమెంట్ ఇవ్వమని చెప్పేసింది. సేమ్ సిచ్యువేషన్ని ఏపీలో కూడా అమలు చేసే ప్రమాదం ఉంది, లేకపోలేని చెప్పడానికి లేదు. ఎందుకంటే శ్రీతేజ్ అనే కుర్రాడు ఆసుపత్రిలో మరణంతో పోరాడుతుంటే అతని పైన జాలి చూపించాల్సిన సినిమా ఇండస్ట్రీ వెళ్ళి అరెస్ట్ అయ్యి వచ్చినందుకు అల్లు అర్జున్ పైన జాలి చూపించింది. సినిమా వాళ్ళకి మంచి మనసు లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్టయింది. ఇది చాలా స్పష్టంగా మనం కూడా అర్థం చేసుకో. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి మంచి మనసు లేదు, వాళ్ళు వ్యాపార కోణంలోనే ఉంటారు, వ్యాపారం దృష్టిలోనే చూస్తారు. వాళ్ళ బెనిఫిట్ షోలని మాత్రమే చూసుకుంటారు తప్ప ప్రజల బెనిఫిట్స్, వాళ్ళ సినిమాలు చూసే ప్రేక్షకుల బెనిఫిట్స్ని పెద్దగా పట్టించుకోరు అనే విషయాన్ని తేట తెల్లం చేసినట్టయింది. ఇదే విషయం నేను చెప్తున్న విషయం కాదు, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో చెప్పినట్టయింది. చాలా స్పష్టంగా సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆ రోజు తొక్కిసలాట్లో ఏం జరిగింది, 30,000 భాస్కర్ ఎవరైతే రేవతి కుటుంబం ఉందో, రేవతి కుటుంబం భర్త ఒక జ్యువెలరీ షాప్లో పనిచేస్తాడు, ఆయన నెలకు 30,000 సంపాదిస్తాడు. ఆ 30,000 జీతం వచ్చే రేవతి ఫ్యామిలీ అల్లు అర్జున్ సినిమా చూడడం కోసం 12,000 పెట్టి టికెట్ కొనింది అని చెప్పారు. హాఫ్ ఆఫ్ ది శాలరీ రేవతి భర్త భాస్కర్ ఎవరైతే ఉన్నారో భాస్కర్ శాలరీలో సగం శాలరీని పెట్టి టికెట్ కొన్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో చెప్పారు. ఆ 12,000 అంటే చిన్న విషయం కాదు, అలాగే 30,000 జీతం వచ్చే వ్యక్తికి ఒక్కో టికెట్ 3,000 రూపాయలకు అమ్ముకున్నారు సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షోకి. అందరికీ తెలిసిన విషయమే. వామ్మో ఇంత ధర అని మనం కూడా అనుకున్నాం. ఈ నేపథ్యంలో మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఇవాళ గండి పడ్డట్టయింది. చాలా స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేము అధికారంలో ఉన్నంత వరకు తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వం, టికెట్ల ధరలు పెంచడానికి అవకాశం కల్పించము, ఇవ్వము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఇది నిజంగా సినిమా ఇండస్ట్రీకి తీవ్రమైన దెబ్బగానే భావించవచ్చు. तब डीसीपी आके सीधा हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को हैंड ओवर कर देके डीसीपी जाके हीरो को बोल दिए कि भाई तुम तुरंत निकलना, नहीं है तो हम लोग अरेस्ट करना पड़ता, क्योंकि 2 लाश गिर गए बाहर, आप यहाँ पर थिएटर में बैठ के तमाशा किए तो ये कंट्रोल नहीं होने वाले हैं, हम नहीं सुनने वाले हैं, आपको अरेस्ट करके पुलिस स्टेशन लेकर जाना पड़ता, आप तो निकलो। जबरदस्ती से वो हीरो को हमारा डीसीपी वो लॉ एंड ऑर्डर सिचुएशन देकर उनको बाहर लेकर आए। बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा, तो ये कैसे इंसान है, हम लोग क्या बोलना है सर, मुझे तो समझ में नहीं आ रहा। मैं बाहर ये बोल भी नहीं सकता हूं, अगर कुर्सी में बैठकर खामोश भी नहीं बैठ सकता हूं, तो ऐसे इंसान भी आजकल दुनिया में है। మీరేమనుకుంటున్నారు? తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలకి బెనిఫిట్ షోలకి అనుమతులు ఇవ్వాలా, టికెట్ల ధరలను పెంచుకునే ఛాన్సెస్ ఇవ్వాలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పై నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.